ప్రపంచంలోనే తొలిసారి కేంద్రక సంలీన విద్యుత్ అణు రియాక్టర్ విజయవంతమైతే నిరంతరం అపార విద్యుత్ శక్తి అందుబాటులోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు నానాటికి ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజలో ఉండాలంటే అత్యధిక విద్యుత్, అది కూడా కారు చౌకగా అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. ప్రపంచంలోనే తొలిసారిగా కేంద్రక సంలీన విద్యుత్ సూత్రాల కలబోతగా వినూత్న అణు రియాక్టర్ తయారీకి నడుం బిగించింది. ఈ ప్రయత్నం గనుక ఫలిస్తే అపారమైన విద్యుత్ నిరంతరం అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అన్నింట్లోనూ అగ్రస్థానం కేసి ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త రకం వస్తువు తయారైనా వెంటనే దానికి నకలు తయారు చేస్తుంది చైనా. అయితే ఇమిటేషన్ టెక్నాలజీకి పేరెన్నికగన్న చైనా ఇప్పుడు వినూత్న ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆశపడుతుంది. విద్యుత్ ఆధారిత రంగాల్లో అగ్రగామిగా కొనసాగాలంటే నిరంతరం విద్యుత్ అవసరం. అవసరాలు తీరేలా చైనా ఇలా కేంద్రక సంలీన విద్యుత్ రియాక్టర్ పనిలో పడింది. ఇలా పనిచేస్తుంది. జియాంగ్జీ ప్రావిన్స్లోని యాహోహో సైన్స్ ద్వీపంలో జింగ్ హోవో పేరిట ఈ వినూత్న అణు విద్యుత్ కేంద్రాన్ని చైనా నిర్మిస్తుంది. అత్యధిక క్యూవ్యాట్లు, అత్యధిక అణు విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే కేంద్రక సంలీన చర్యలో అత్యధిక శక్తి ఉద్గారం జరగాలి. సంలీన ప్రక్రియలో విడుదలయ్యే అత్యధిక ఉష్ణశక్తిని రియాక్టర్ విద్యుత్ రూపంలోకి మారుస్తుంది. సంలీన ప్రక్రియకు వెచ్చించాల్సిన శక్తి కంటే దాని నుంచి ఉత్పన్నమయ్యే శక్తి ఎక్కువగా ఉండటాన్ని నికర శక్తి లాభంగా పిలుస్తారు. మార్గదర్శకాలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం ఆదేశించింది. సీసీ కెమెరాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ తప్పనిసరి. 2000 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలను రికార్డ్ చేసే సామర్థ్యం ఉండాలని స్పష్టీకరణ చేసింది. హై రిస్క్ ప్రాంతాల్లో అత్యధిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. తొలి దశలో ఆ 4 రకాలపై కేంద్ర రోడ్డు రవాణా ఉపరితల మంత్రిత్వ శాఖ తొలి దశలో 4 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై దృష్టి సారించింది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం, వన్ వే, రాంగ్ రూట్లలో దూసుకురావడం, సెల్ ఫోన్ డ్రైవింగ్లను కట్టడి చేయడానికి ప్రాధాన్యం ఇస్తుంది. పట్టణ నగరాల్లోని సరిహద్దుల్లో 100 మీటర్ల పరిధిలో 3 ఏళ్లలో 2 ప్రమాదాలు జరిగినా, ఇతర ప్రధాన రహదారులు, జిల్లా రోడ్లపై 500 మీటర్ల పరిధిలో 3 ఏళ్ల వ్యవధిలో 2 యాక్సిడెంట్లు జరిగాయి. విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో 10 మీటర్ల పరిధిలో 3 ఏళ్లలో 2 ప్రమాదాలు జరిగిన వాటిని హై రిస్క్ జాబితాలో చేర్చాలని కేంద్రం స్పష్టం చేసింది. కావలసిన కోణంలో వీడియోలు రికార్డు కాకపోవడమో లేదా రికార్డ్ అయినప్పటికీ విశ్లేషణకు అవసరమైన స్పష్టత లోపించడం పరిపాటిగా మారింది. చాలా చోట్ల కనీసం 50% సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రమాణాలు నిర్దేశించింది. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులను గుర్తించి ఈ చలాన్లు జారీ చేయడంతో పాటు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని గుర్తించి సంబంధిత విభాగాలను అప్రమత్తం చేస్తూ సందేశం పంపాలని పేర్కొంది. ఆయా కారిడార్లలో ఉల్లంఘనల తీరుతెన్నుల్ని సాంకేతికంగా అధ్యయనం చేయాలని చెప్పింది. కేంద్ర మార్గదర్శకాల్లో మరో కీలక అంశం ఉంది. ఓ ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి జారీ చేసే ఈ చలాన్ వాహనదారుడికి చేరాల్సిన అవసరం ఉంది. ఆర్టీఏ రికార్డులో ఉన్న వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులతో అనుసంధానించిన చిరునామా, ఫోన్ నెంబర్లే దీనికి ఆధారం.